జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబ స్థానంలోకి గురువు గారు ఉన్నారు కాబట్టి ఈ మాసం అంతాను మీకు చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అనేది ధనపరంగా మాత్రం మీకు 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చేస్తారు. పెట్టుబడి ఎక్కువ పెట్టే అవకాశం ఉన్నది. భూమి మీదను అలాగే ల్యాండ్స్ మీద, ఫ్లాట్స్ మీద పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి మీరు డబ్బు పరంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉన్నది. లవర్స్కి మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. 15వ తారీఖు తర్వాత నుంచి లవర్స్కి ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. పంచమ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. శని గారి దృష్టి సూర్యుడు, బుధుడి మీద పడుతోంది. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇగో ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం ఈ మాసం అంతాను చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు నుంచి గొడవలు అయ్యే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు శత్రువులతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు సప్తమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే శత్రుస్థానంలో ఉన్నారు. గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. మీకు మంగళవారం పూట మాత్రం మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా మీరు 15వ తారీఖు తర్వాత నుంచి పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి మీ బిజినెస్లో నష్టం వచ్చే అవకాశం ఉన్నది. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీరు పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. శనిగారి దృష్టి బుధుడి మీద పడుతోంది. బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, డెసిషన్ మేకింగ్ కారకుడు. అలాంటి బుధుడి మీద శనిగారి దృష్టి ఉన్నది కాబట్టి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నది. బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండండి 15వ తారీఖు నుంచి మాత్రం. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బాగుంటుంది. దశమ స్థానంలో రాహు గారు ఉన్నారు. రాహు గారు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీ క్యాపబిలిటీస్ అనేవి ఎక్కువగా చేసి చూపిస్తారు. మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా చాలా బాగుంటుంది ఈ సమయం అనేది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉన్నది. మంచి మంచి టెక్నాలజీస్ నేర్చుకునే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో. చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి ఈ మాసంలో వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.